చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మొన్న బాత్ వీడియో పెట్టే కదా, ఏమనంటే 70,000 పని చేద్దారా పోయిందండి అని చెప్పేసి. మళ్ళీ తర్వాత మీకేం చెప్పాను, అది పని పోయినా అది వచ్చినా నేను సంతోషంగా ఉంటానండి, సంతోషంగా ఉంటాను. వజ్రాలు ఉండేయడా, కాళీగోతాలు ఎత్తుకోండి. కాళీగోతాలు రాజు కూడా ఫోన్ చేస్తా ఉంటారు, కాళీగోతాలు ఎత్తుకోమని. పొలంలో మేము కొప్ప పెట్టామరా, ఏదో ముందుగా చదువుతున్నాం, వేసాను నవ్వుతున్నాం. అది నా కొడక ఎంత తెలియగల చూడు, అటు ఉడుతున్నాడు, కింద కొట్టకుండా అటు ఉడుచుకుంటున్నాను బాబాయ్. ఏడు దగ్గర ఉన్నాడు, కింద కొట్టి బాబాయ్, మధ్యలో కుప్ప వేసుకోవచ్చు. ఎందుకంత తెలుగు పుట్టిన పెద్దోడే ఉండే ఎవరన్నా అనేది ఏముంది, కింద కింద ఫ్లోరింగ్ లాగారా, టైల్స్ వేసారా, సగం సగం మొత్తం కొట్టేసి సెంటర్లో లాక్కుంటే సరిపోయేదానికి. వీడి చెప్తున్నా బాగా కుడుతున్నావు అని. కానీ ఈ పారలు తీసుకొని శుభ్రంగా మందం నా గడ శుభ్రం లాగేయండి వేసి మా పొట్టుడేమో శుద్ధి తీసుకొని మెరకుండా అక్కడ కొట్టురా. ముందు సోమవారం శకునం సాగిద్దాం, ఆ మూలన ఒక వర్ష ఎత్తే కానీ పోయిద్ది, మళ్ళీ మంగళవారం ఎందుకు. మొన్నేమో పని పోయిందని బాధపడే కాడకంటే అది వచ్చిద్దులేండి ధైర్యంగా ఉంటే. ఈరోజు చూడండి ఎంత పెద్ద పని వచ్చిందో. ఇది ఒక ఫ్లాట్, అదొక ఫ్లాట్, 2 ఫ్లాట్లు అటు మా ఎదురుగా కడుతున్నారు, అది కూడా 2 ఫ్లాట్లే. అలాగా చిన్నది, ఇది పెద్దది, 5 యూనిట్లు పెద్దది ఇది. అది 35 యూనిట్లు, అది 40 యూనిట్లు. సరే అరే ముందు రాడ్లు తీసే, ఆ రాడ్లో ఏం కింద పడి ఆ చెక్కలు ఏమంటే కుప్ప పెట్టండి, సాయంత్రం వేసి మా గోతానికి అయ్యి పొట్టాడు ముందు ఉండి కొద్దిగా ఎట కుదిరిద్దేంది. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కండి, చిన్నపిల్లలకు నీళ్ళు కాబెట్టుకోవడం అనుకోండి అని చెప్పేసి ఊరిగా తమాషా గట్ట ఆట మాట్లాడుకుంటున్నాంలే. ఇంకా ఈ సీలింగ్లు అలాంటి చేసేది ఏం లేదు బాబాయ్, ఓరగా దాని లెవెల్ కట్టుకోవడం. ఇది హైట్ తక్కువ ఉన్నట్టుంది రా పొట్టి, 7 అడుగులు 8 అడుగులు ఉంటుంది, హైట్ తక్కువ ఉంది కదా. 9 అడుగులు ఎంత ఉంది. పై సీలింగ్కి 9 ఉండిద్దిరా, బియ్యంతో కలుపుకొని ఒక 8 అడుగులు ఉండిద్దేమో అంతే. ఏంది బాబాయ్ సిగ్గాడు ఉందా, ఇంకా మాలు పెట్టేటప్పుడు ఫుల్ అంటుంటారా. ఈయన పని అయిపోయి ఒక 5 ప్లాట్లు కడితే తేరా అన్నా కూడా పానీలు సాగి తీసారని తేవచ్చు. ఈరోజే మొదలు పెట్టబోతుంది చూడండి, పార్టీ అడుగుతున్నారు. రోజులు లేవు, మంచి రోజులు లేవు. సరే అండి, నేను త్వరగా అయితే శుభ్రం చేస్తూ ఉంటాను. ఇంకా ఓకేనండి, ఫ్లాట్ మొత్తం శుభ్రం చేయడం అయిపోయింది, 2 ఫ్లాట్లు. ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి కొంచెం శకునం సాగిద్దాం అంతే. సోమవారం మంచి రోజు అంటారు కదా, ఏదైనప్పటికీ కొంచెం ప్రార్థన చేసుకొని ఒక 5 రోజులు మూలన పెడితే తర్వాత ఇసుకను ఇటుక మెటీరియల్ రేపు వేస్తారంట. అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం పని సాగిస్తే బాగుంటుంది అని చెప్పేసి మా వాళ్ళు పెద్దలు చెబుతున్నారు అన్నమాట, మా మామ మా పెదనాన్న. అందుకని చెప్పేసి ఇదిగో ఆ మూల దారం కట్టి ఆ మూలకు లాగేమాట, గాడ ఒక 5 రాళ్ళు పెడతాం. శుభ్రం కంప్లీట్ చేసేసారు కుర్రోళ్ళు. తాండ్రా బాబాయ్, రాళ్ళు తీసుకురాపో, ఒక 5 రాళ్ళు వచ్చి వేసుకొని రా. అంతే రా. ఏమలేగమ్మా ఈశాన్యం, ఇది పై చేయండి. ఈ పై చేయన పని మొదలు పెడితే ఏదైనా తొందర సాగిద్ది మాట. అందుకని చెప్పేసి ఈ మూలన పని ప్రారంభిద్దాం. మా తమ్ముడు వీడియో తీస్తాడులే, వీడు కూడా మేస్త్రి, ఆయన మేస్త్రి, పెద్ద మేస్త్రి అడుగు వస్తున్నాడు రాళ్ళెత్తుకొని. అటు పెడు తమ్ముడు, ప్రార్థన చేసుకొని మొదలు పెడతాను. పట్టుకో వీడియోది, లేకపోతే పెదమని చెప్తారులే. అటు పెట్టు 5 రాళ్ళు ఖచ్చితంగా తెచ్చిండ్రా, ఇంకొక రాయి ఎక్స్ట్రా రాకపోయింటో. పట్టుకో వీడియోది. సరేనండి, ఇంకా కొత్తగా పని మొదలు పెడుతున్నాం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా 3 months పైన అవుతుంది. ఎప్పుడు అవుట్ సైడ్ చేస్తున్నాం తప్ప 10 రోజులు పని అంటే ఒక 5 రోజులు దమ్మ అవుతుంది. ఇంక ఇది ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లాట్ కట్టడం.
ఇంకా ఇక్కడ నుంచి 5 ఫ్లోర్లు మొత్తం 10 ఫ్లాట్లు మనకే ఇస్తున్నారు. నాగేళ్ళు చూపి మాట్లాడికెళ్ళి ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా, మొత్తం 5 ఫ్లోర్లు 10 ఫ్లాట్లు మనకే ఇస్తాను అనమాట. ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎవరు పొలలు పెట్టకుండా, ఎవడు మనకి ఆపద రాని ఫీడ్ చేయకుండా ఇంకా ప్రార్థన చేసుకొని ఇంకా పని అనేది మొదలు పెడతాం. సరేనా? మాలు ఇరాలు ఇటుక రెడీగా ఉండే లేకపోతే ఇద్దరు నిలబెడతాం. అదే శంకుస్థాపన చేస్తే ఒక్కొక్కరు పెద్ద పెద్దల దగ్గర శంకుస్థాపన చేసామనుకోండి, ఆ రోజు ఒక 10,000 కానీ ఒక 5,000 కానీ ఖచ్చితంగా చేతిలో మేస్త్రికి ఇస్తారు. డబ్బులు కడతారా? స్టార్ట్ చేసిన సరిపోయింది డబ్బులు. మా వాళ్ళు నేర్పించినట్టుంది. నేను మొదలు పెట్టుకొని చేసే కష్టాన్ని కూడా మా బలంగా తండ్రి, మీ బలంగా మీరు ఉండి మాకు సహాయం ఉంది. మాకు చక్కని ఆరోగ్యం దయచేసి ఏ రోజు నాగా కట్టుకుని ప్రతిరోజు పని చేసుకుంటూ ఆదివారం పనులు అయితేమని సంవత్సరం కూడా మీరే చూడండి. ఇట్రా 5 ఉండాలి. 5 ఉన్నావా? ఐదంటే సరే కదా అందుకని కదండి. జాయింట్ వేసేసి ఇంక రేపు నుంచి పని ప్రారంభించకండి. స్టాప్ కొట్టరే అంటారా? జాయింట్ వేసే శుభ్రంగా అటుపక్క ఇటుపక్క రెండు కూర్చొని నాన్న అలానే తమ్ముడు అమ్మవారు అందరూ ఇంకా బుట్టడిది సెలబ్రేషన్ చేస్తున్నాం కదా అన్నప్రాసన. అయితే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకో అరగంటలో గంట కానీ బయలుదేరుతారు. రేపు ఉదయం రాగానే ఇప్పుడు ఇసుకో కనబడేది ఇసుకోను తర్వాత ఇటుక మెటీరియల్ కాంట్రాక్ట్ మనం కాదు, వేరే వాళ్ళు. అది అలా లిఫ్ట్ ఉండిద్ది. ఆ లిఫ్ట్ ద్వారా మనకి ఇంకా 5 ఫ్లోర్ దాకా కింద నుంచి పై దాకా మొదలు పెట్టుకొని మెటీరియల్ వేస్తారన్నమాట. మనకి వాళ్ళు మెటీరియల్ ఎత్తి మనం కట్టి రెడీ చేయడమే అంతవరకే కదండి. ఇంకేం లేదు. పని కూడా సక్రమంగా ఇటువంటి ఆపదలు జరగకుండా బాగా జరగాలని, లాభం బాగుండాలని చెప్పేసి కాన్ఫిడెన్స్ చెప్పండి మీరు కూడా. అంతేనా? సరే తీపిదాన్ని మాట్లాడు అన్న. నేనేం మాట్లాడా కొడక, నా కొడుకు పని బాగా సాగాలని ప్రార్థన చేసేయాలి కానీ అబ్బాయి అదే తీసే మరి ఇంకా అటుకండి మా యేసుమా. హాయ్ చెప్పమా. ఏం పేరు నీ పేరు? ఎన్నో క్లాస్ చదివా? ఎన్ని? 4 అంటే 5లోకి ఎందుకు వెళ్ళలేదు మామగారు? ఎందుకంటే మా మేస్త్రి గారు పోతున్నాడు. కట్టుకోరా నా కుట్టు కట్టుకోవాలి. అయిపోయిందండి ఈరోజు ప్రస్తుతానికి అయితే వేసి 2 కోట్లు వేసేద్దాం అనిస్తాం. అరే వేల మంది వస్తారు. జోక్గా మాట్లాడుతున్నారు. అయినా డ్రింక్ లేకుండా ఎవరు లేరు. అదొక ఎంజాయ్మెంట్ ఒక పార్టీలా చేసుకుంటారు. అలవాటు లేనాడేమో షూటింగ్ తాగుతారు, అలవాటు ఉన్న వాళ్ళేమో ఏసీ మోటార్ నైట్ చేస్తారు. అంతే. అయినా బొచ్చులే టీ గురి కాదు. ఓకే అండి. ఇంకా ఇద్దరి పిల్లల్ని అయితే ఇలా సెంటర్కి
2 రోజులు ఒకసారైనా 3 రోజులకు ఒకసారైనా తీసుకెళ్తా ఉంటారు అనమాట. ఎప్పుడు ఇంట్లో బోర్ కొడతా ఏముంటారులే అని చెప్పేసి సుహాసిని అలానే ఇంకా సాహసిని తీసుకుని వెళ్తున్నాం సెంటర్కి. పిల్లలకు కావాల్సిన పునుగులు బజ్జీలు ఏంటియో వాళ్ళకి ఇష్టం వచ్చినాయి ఇప్పడం మన పాయస అమ్మా. ఎరగాకరా రాజకుమారి ఏమో బుట్టోడికి ఏమో స్నానం చేపిస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. ఇంటిగా ఉన్నప్పుడైనా ఇలాగ కొంచెం సరదా తీసుకుపోయినటువంటిది పిల్లల్ని. చెప్పు చెప్పు చెప్పు. కొండ కొండ అంటే కొండ చూపిమని చూద్దామని ఇంతగాంచి తీసుకెళ్ళి పిల్లలకి స్నాక్స్ ఏమైనా ఇప్పించి మళ్ళీ తీసుకొస్తా. పానీపూరి తింటారా పునుక దారీపూరి క్యూటీ కూర్చున్నారు. కూర్చోండి గుంత పొంగులు ఆర్డర్ ఇచ్చాలి. గుంత పొంగులు అవుతున్నాయి తిన్నాం సరేనా. మీ అమ్మకు ఒక 20 రూపాయలు పార్సల్ కట్టించుకొని వెళ్దాం. పార్సల్ అప్పుడే కట్టించానండి. పునుగులు తీసుకొని వెళ్దాం అంటే ఒక 10 రూపాయలు పునుగులు. ఇడ్లీయా చాలా బాగొస్తున్నాయి కదా చూస్తే నూరు పోతుంది. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చి తినిపోతూ ఉంటాం అన్నమాట. చాలా బాగా చేస్తారు ఆంటీ. అమ్మా ఇడ్లీ కాదురా పునుగులు పూరీలు రేపు పొద్దున ఉండేది ఇప్పుడు కాదు. త్వరగా పునుగులు తీసుకున్నాను. పునుగులు తీసుకొని వెళ్ళిపోదాం. ఒక 20 రూపాయలు గుంత పునుగులు పార్సల్ కట్టించుకొని రాజకుమారికి బయలుదేరాం. ఇక తీసుకోండి. పూరి కూడా వచ్చింది తీసుకోండి. ఒకటి తీసుకోరా. అది పిల్లలకు గొంతు పనులు తీసుకొచ్చా కానీ పెట్టు. నీ కూడా తీసుకొచ్చాను తిను.